మేడం మీరు ఏమనుకోనంటే మీకు ఒక విషయం చెప్తా మేడం. ఏంటి చెప్పండి. మీరు మస్తు అందంగా ఉంటారు మేడం. మీలాంటి అందమైన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా లోపం ఇచ్చిండు ఆ దేవుడు అంటే నేను నమ్మ మేడం. ఇవన్నీ మీకెట్లా తెలుసు? అంటే అంటే ఇందాక మీరును సార్ మాట్లాడినప్పుడు అక్కడి నుంచి చిన్న మేడం మీరు ఏడితే మస్తు బాధ అనిపించింది మేడం నాకు. తీసుకొచ్చినా ఏంద్రా ఇంత లేట్ అయింది ఇవాళ? బర్రె కొంచెం సతాయించిందమ్మా. ఏమో రాజు పొద్దున్నే వచ్చినావు, అట్లా ఊళ్ళో పోయి దిగేద్దాంపా. ఇగో ఇవాళ మనం ఎట్టుకోవాలని గుర్తుంది కదా? ఎందుకు గుర్తులేదు? మాకు గుర్తుంది. మనకన్నా కొత్తనా ఇది? 5 సంవత్సరాలు ఇదే జరుగుతుంది కదా, మా గుర్తుంది. గుర్రం గుడ్డిదైనా దాన పెట్టుడు తప్పదన్నట్టు నువ్వు గుడ్డు ముఖం దానివైనా హాస్పిటల్ ఇప్పుడు తప్పుతుందా? అది తీసుకపోతా. ఏంటి గారు పొద్దుగా అమ్మగారు గట్టన్నారు? నీకు తెలియదు, పారా బయటకు వెళ్దాంపా. ఎవరు బడిగా పొర లెక్క తయారై కూర్చున్నావు, ఎడిపోతున్నారు అలా? కర్మర్ పోతున్నారా? కరిమారు పోతున్నావా? అయితే కానీ నువ్వు డ్యూటీకి పోతలేవారా? పోతానరా అయితే కానీ నీకు వీడియో చూపిస్తా, చూస్తావారా? చూస్తా, చూపెట్రా. అబ్బా ఎవత్రా ఈ ఆంటీ, సూపర్ ఉంది. ఈ ఆంటీది మన పక్క పొంటి ఊరే. మొన్న ఒకసారి డెలివరీ ఇచ్చేందుకు పోయినా, అంకుల్ ఇంటికానే ఉన్నాడు. డెలివరీ ఇచ్చి వచ్చిన మళ్ళోసారి బుక్ చేసింది. ఈసారి పోయినప్పుడు ఇంటికాడ ఎవడో వేరేటోడు ఉన్నారా. ఆంటీ కూడా కొద్దిగా టెన్షన్ లాగా అనిపించింది. అందుకనే అటేట్ వచ్చి ఒక 5-10 నిమిషాలు ఆగిన, వెనక చిరిపోయి ఈ వీడియో రికార్డ్ చేసిన. అయితే గాని ఇప్పుడు ఈ వీడియో పట్టుకొని ఏం చేస్తావురా? ఈ వీడియో బట్టి బ్లాక్ మెయిల్ చేస్తారా? డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం. అది పాపం కదారా? అబ్బా ఆమెతోటి చేస్తేనా పుణ్యం, నాతోటి చేస్తా పాపం. అత్తాయిరా అస్సలు ఉన్నావు నువ్వు, నువ్వే చెప్పాలి. ఎందుకు అనుకున్నా గందుకే ఇంకా నీ సీలో ఓపెన్ కాలే. నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తా అనుకుంటాను, అది పోలీసులతో చెప్తే ఎట్లరా? మా సరేది నేను వేరేటోతో ఉన్నాగా, ఈడు వీడియో తీసిండు, ఆ వీడియో పట్టుకొని వచ్చి నాతో ఉండు అని బ్లాక్ మెయిల్ చేస్తానని అది చెప్తా. అదిరా పిసా బొంక పోడా. చెప్తే గిప్తే నువ్వే చెప్పాలి. ఎవరికైనా చెప్పినావు అనుకో తోలు తీస్తా. శ్రీలత శ్రీలత శ్రీలత, పటేలు బైక్ అడిగి రమ్మన్నాడు. అవునా? సరే గాని పటేల్ని రమ్మని పో, ఎక్కించుకోపోతాడు. పటేలు దవాఖానకు పోయిండు, కావాలని చెప్పు, నేను ఎక్కించుకపోతా. ఏం అవసరం లేదులే, నేను నడుచుకుంటా తప్పు. పోకపోతే ఏం చేయమంటావు? నువ్వు ఇట్లా తానంకోతే కావాలని నువ్వు అంటావా, లేకపోతే ఇప్పుడు సబ్బురాయమంటావా? అబ్బో అస్సలు ఉన్నావు గాను. దాదా పటేల్ బండి అయితేనే ఎక్క బుద్ధి అవుతుంది ఏంది? నా బండి నడవదా? సార్ పిలుస్తుంది. నువ్వు ఉండు, నేను పోయేస్తా. రండి ప్రసాద్ గారు, కూర్చోండి. మేడం రిపోర్ట్స్ పంపించింది మీ ఇద్దరివి, అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. మీరు న్యాచురల్ గా ట్రై చేయాలి, అంతే తప్పితే ఇద్దరిలో ఎటువంటి లోపం లేదు. న్యాచురల్ గా ట్రై చేయండి, అదే అవుతుంది.
టెన్షన్ అయితే చిన్న హెల్ప్ సార్, చిన్న ఏదన్నా ప్రాబ్లం ఉందని చెప్పండి సార్. లేదనుకో మా భార్య దయ్యాలు దేవుళ్ళు అనుకుంటే మొత్తం పైసలన్నీ ఖర్చు పెడతారు సార్. కరెక్ట్. మరి ఏం ప్రాబ్లం లేదు కదా, ఏం ప్రాబ్లం అని రాయాలి నేను? ఏం ప్రాబ్లం లేదు, రిపోర్ట్స్ అయితే అంత నార్మల్ గా ఉంది. నేను అట్లా రాయలేను కదా, నా వృత్తిలో కరెక్ట్ కాదు అది. నా వృత్తి ధర్మాన్ని వేట తీసినట్టు అవుతుంది. సరే సరే, నా బలానికన్నా రాయరా? సరే ఒకసారి మీ ఆవిడని పిలవండి. సార్ మా భార్య అప్పుడే లేదు సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తుంది. కానీ ఇప్పటికీ తన బలానికి రాయండి సార్. సరే, ఇద్దరికి బలానికి మందులు రాస్తున్నా, ఈ మందులు వాడుకోండి. థ్యాంక్ యూ సార్. సారు మందులు రాసిండు, ఇంటికి పోదాంపా. ఏమన్నాడు డాక్టర్? ఏమండి, అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా, డాక్టర్ ఏమన్నాడంటే చెప్తలేరు. ఏమైందండి, మాట్లాడతలేరు? ఏంటే మాట్లాడేది? డాక్టర్ ఏమంటాడు? ప్రాబ్లం మొత్తం నీదే అంటాడు. గొడ్డు ముఖం దాన అది టాబ్లెట్ అని నీకే రాసింది, వాడు చావు. ఏడ్చింది మాగాలి అని ఇంకా 6 నెలలు నువ్వు అదే గొల్లీలు వాడన్నట. అవి వాడితే ఫలితం ఉంటుంటది, లేకుంటే ఉండదు. ఇంకేం లాభం? గొడ్డు బర్రెని ఇంటి మూల కట్టేసుకున్నట్టు. ఏడ్చింది చాలు, ఇంకా పోయి చావు. ఇంకా షేన్ కాడికి వేస్తా. ఎప్పుడు దరిద్రం ఇంటి మూడు ఏడ్చుకుంటాం. ఎవరా నువ్వు? మేమేమో బుక్ చేసిందండి, డెలివరీ ఇవ్వడానికి వచ్చిన. ఓ ఇంకేం వచ్చింది పో. ఎవరు? మేడం, మీరు ఏమనుకోనంటే మీకు ఒక విషయం చెప్తా మేడం. ఏంటి చెప్పండి. మీరు మస్తు అందంగా ఉంటారు మేడం. మీలాంటి అందమైన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా లోపం ఇచ్చిండు ఆ దేవుడు అంటే నేను నమ్మ మేడం. ఇవన్నీ మీకెట్లా తెలుసు? అంటే అంటే ఇందాక మీరును సార్ మాట్లాడినప్పుడు అక్కడి నుంచి చిన్న మేడం, మీరు ఏడితే మస్తు బాధ అనిపించింది మేడం నాకు. ఇదంతా నా కర్మ. ఏ జన్మలో చేసుకున్న పాపం. నాకు పిల్లలు కలగట్లే. అయినా ఎవరు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఊకోరు మేడం, ఇప్పుడు ఈ కర్మ ఇవన్నీ ఏంది? అయినా మీకు పిల్లలు పుట్టారన్న ముచ్చట డాక్టర్ చెప్తే మీరు విన్నారా? వినలే. ఎవరు చెప్పారు మరి? మా ఆయనని. ఆయనే అబద్ధం చెప్పుండొచ్చు కదా. ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు? ఆయన అట్లా చెప్తే ఆయనకేం లాభం? అట్లా చెప్తే ఆయనకు లాభం లేదు, కానీ నిజం చెప్తే వచ్చే నష్టం ఉంది మేడం. అది ఏంటో అనుకుంటారా? ఆయనకే పిల్లలు పుట్టారు, ఆ లోపం ఆయనకే ఉందని తెలిస్తే మీరు ఆయన నిడిచిపెట్టి ఇంకోళ్ళని తలుపుకుంటే ఎట్లా? రే, ఏం మాట్లాడుతున్నావు? వచ్చిన పని అయిపోయింది కదా, మరి ఇక్కడి నుంచి. ఎక్కువ గెలిపితే మొదటిగా మోసం వస్తుంది. ఊకోరు మేడం, నేనేదో మీ మంచి గురించి చెప్తున్నా. మీలాంటి అందమైన వాళ్ళకు పిల్లలు లేరనుకో, ఈ లోకం గొడ్డుమోతుంది అది ఇదని నానా రకాల మాటలు మాట్లాడతారు. అయినా నావిని కోపానికి వస్తే ఏమవుతుంది మేడం? పోయి డాక్టర్ని తెలుసుకోర్రి, నిజం తెలుస్తుంది. అప్పుడు నేను చెప్పిందే నిజమైందనుకో, మీ ఆయన నీతో ఎందుకు అబద్ధం చెప్పిండో తెలుస్తుంది. లేదు అబద్ధమైందనుకో, నీ కర్మ ఎవరు మార్చలేరు. చెప్పినావు కదా, నడు ఇక్కడి నుంచి. అయ్యో మెల్లగా. ఓ శ్రీలత, ఏదైనా మాట్లాడచ్చుగా? ఏం మాట్లాడాలి? అయ్యో శ్రీలత, ఏయ్, నువ్వు ఊకే శ్రీలత శ్రీలత అని విలువకు.
అమ్మగారిని పిలవచ్చు కదా, ఏమైతుంది? నువ్వు వస్తలేదా? అబ్బో కొత్త కొత్త చీరలు కట్టంగానే ఇక బోగర్ నగలు దిగంగానే నువ్వు పడలేవా కాదు, నేనెట్లా కైకిలోనో నువ్వు కూడా గట్ల కైకిల్ దానివే. అర్థమైందా? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు మన ఇద్దరం పైసా పైసా కూడా పెడితేనే సంసారం పెద్దగా అవుతుంది. ఏంది రాజు ఊకున్న కొద్ది మాటలు ఎక్కువైతానాయి. ఇలాత నువ్వు ఒప్పుకుంటే అంచు పంచా తెల్లంగి ఉంటా మా లగ్గానికి. మా సారథి నేను కూడా పట్టె లెక్కన తయారైతా. ఏ లేదు పట్టెలా, అయింది అయింది అయిపోయింది. రాజు యూరియా బత్తాలు ఇస్తాలట, పోయి లైన్ కట్టి నా పేరే పిటికాడ అయిపోయినాడు. సరే పట్ల నేను శిలాతో తీసుకొస్తా. గడ్డి కుప్ప గడ్డి గుంజుకరా పోయే. అబ్బో గడ్డి కుప్పగాడ పాములు ఉంటాయి, నేను ఒక్కదాన్ని అయితే ఓను. నువ్వైతే వారా అదే వస్తున్నా కానీ అయినా రోజు పాములు చూడనట్టే ఎత్తాను. ఏంది అంటే రోజు మన చేనులో పాములు చూస్తావు కానీ దాని విషయంలో అన్నా. అంటే అంటే ఇప్పుడు తప్పదా ఏంది? అబ్బో ప్లీజ్ ఇంటికి పోయేదాకా ఆగలేనే. అంటే ఆకలి బర్రది కాదనమాట, నీదే. గివ్విటికైతే బానే, అసలు విషయానికి అత్తనైతే ఏం ఉండదు. దాన్ని అయితే ప్రతి దానికి అటు ఇటు అన్ని తీసుకుపోతావు, హాస్పిటల్లో కానీ గుడి కానీ షాపింగ్ కానీ ఎటు పడితే అటే తీసుకుపోతావు, పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు. నన్ను ఎక్కడికైనా తీసుకుపోతున్నావా, నాకేమైనా కొనిపెడుతున్నావా? నీకు అదంటేనే ప్రేమ ఉన్నది, ఎందుకు నా దగ్గర ఇవన్నీ నాటకాలు? పిచ్చిదానా నువ్వంటే నాకు ప్రేమ లేదే. హాస్పిటల్ పోయి రాగానే నీ దగ్గర గురికొచ్చినానే. నీకు ఒకటి గుర్తుందానే, 5 సంవత్సరాల క్రితం కులం అనే అడ్డు కూడా లేకుంటే అది ఉండే ప్లేస్లో నువ్వు ఉండేదాన్ని కాదానే. సరే కానీ ఈ బుధకిచ్చుడు మాటలకి బాగానే మాట్లాడతావు, కానీ అసలు విషయం చెప్పు. హాస్పిటల్కి వెళ్ళిలేమో, డాక్టర్ ఏమన్నాడు? ఏమన్నాడు? ఇద్దరికి మంచిగా ఉందట, ఏం ప్రాబ్లం. ఇంకేంది, ఆమె నీకే వారసులో వారసురాల్లో కానీ చేతిలో పెడుతుంది, నా బతుకు చిప్ప కూడా అవుతుంది, ఏ గుడి ముంగట్న అడక తినాలి, అంతే కదా. అందుకే కానీ అంటి అట్టనట్టు ముట్టి ముట్టినట్టు ఉంటానా. అబ్బా నిజమా? అవునే, నా పెరట్ల గడ్డి వేరే బర్రె మేయద్దని అప్పుడప్పుడు మీద మీద నేనే మేస్తాను. ఏం చెప్పాలి నా బాధ? సరే ఇంటికాడ దించుతూ అని. అవునా రాజు? పటేలా మొన్న మన మొక్కజొన్నకు మందు కొట్టినావు, జల్లు పడ్డదారా? ఇప్పుడు ఎట్లా వస్తుంది, జల్లు టైం పడుతుంది కదా పట్ల. అవునా? అరే రాజు నీకు ముచ్చట చెప్పాలరా. మొన్నగా ఇంకర్ గాని బిడ్డను చూసిండ్రా, పోరిని చూసినప్పటి నుంచి మనసులో ఉంటలేదు, మస్తు ఉన్నదిరా. అయ్యో పట్ల గట్లానే వాడి ఇంట్లో బంగారం అంటే అమ్మగారం పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తారు. ఈ సోడా పొల్లని చూస్తే వయసు ఏమి అమ్మగారు ఎట్లుండో సేమ్ గట్లున్నదిరా, అందుకే గట్ల అన్నా. సంతం భూమి ఉన్న సట కదా కానీ కరం పోగాలన్నట. ఇప్పుడు ఏం చేద్దామంటావు పట్ల? ఏం లేదురా, ఒకసారి దున్ను నిచ్చు అడుగురా. అది మరి గట్టి భూమి ఆయన ప్లవ్ గిట్టి తిరుగుతాయి, అయినా ఈ ముచ్చట దానికి ఎరకైంది అనుకో చెప్పనుకునే ఉంటుంది. అసలే అది పట్టణంలో చదివే పోరి. పట్టణంలో చదువుతాను అంటే పైసా అవసరం ఉంటుందిరా, అడిగి చూడు ఎంతో ఇద్దాం. సరే నీకు ఆయుష్ ఎందుకు కావాలి, అడిగైతే చూస్తుంది. ఈ ముచ్చట ఇక చెప్పుకునే ముచ్చట ఇది, ఆయన 4 రేపు ఇచ్చేది పోయే ముచ్చట. అవు పటేలా ఒక చిన్న ముచ్చట చెప్పురా. పటేలా ఊర్లో ఉన్న అందరి మీద దృష్టి పెడతాను, నీ పొలం పక్కన ఉన్నోడేమో నీ పొలం మీద దృష్టి పెడతాను, ఆడు ఒడ్డు చెక్కి లోపల దాకా వస్తాడు అని ఏమనవా? మరి నువ్వు ఎందుకు రాజు? ఎంత మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి తేడా ఉండదా? పటేలేనే పాలేనే. అగో మళ్ళీ మందులు అవుతున్నారా? తాగుడు భంగ్యమని చెప్పినా కదా.
నువ్వు నాకు చెప్పేదాన్ని వినవానే చాలు. మందు ఎక్కువ తాగితే పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పింది కదా, అయినా ఎందుకు తాగుతున్నావు? అంటే దాని అర్థం లోపం నాలో ఉందంటవానే? డాక్టర్ గంత మంచిగా చెప్పిండు బల్ల గుద్ది నీ దాంట్లోనే లోపం ఉందని. సరే లోపం నాలోనే ఉందంటావా చెప్పు. ఈ ముంగట్నే ఇంకో దాంతో పిల్లలు గంట నా మొగతనం ఏంటో చూపెడతా. నాకు తెలిసి లోపం అంతా నీ దగ్గరనే ఉన్నట్టుంది. ఆమెను చూస్తే అట్లా అనిపించలేదు. ఇదేదో కావాలనే చెప్తుంది. ఈయనేంది ఇన్నిసార్లు ఒత్తి చెప్తుండు? ఇట్లా చెప్తుందంటే ఏదో అనుమానంగానే ఉంది. డెలివరీ బాయ్ అన్నట్టు డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. రాజు నువ్వు దొడ్డి కాడికి పోయి ఆ బర్రె కట్టయిపోరా. సరే పడలా. నువ్వు లోపలికి పోయి నెడతానబ్బా. నన్ను మొగుడు కాదంటావానే? చూపెడతప్ప నా మొగ్గుతున్నావేందో. ఏందే మందు వాసన వస్తుందా? పిల్లలు కావాలంటావు, ముట్టిపోద్దంటే ఎట్లా? నడు.